గుడ్ మార్నింగ్. అందరూ వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ ఉదయకాలంలో మనకి దేవుడు మరొక మంచి దినాన్ని మన అందరికీ సాధించిన విధానాన్ని కూడా దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నా. అలాగనే మీ కుటుంబాలకి మీ బిడ్డని అందరినీ ఆశించి కాపాడాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాలంలో ఈ వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు వాక్యం జీవించి ఆశించి కాపాడాలని దేవుడిని వేడుకుందాం. ఈ ఉదయకాలంలో దేవుడు మనకిచ్చిన మంచి వాగ్దానం, బుద్ధి వివేకం వల్ల హృదయం నీకు ఇచ్చుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. ఎవరికి అది ఇస్తుంది? సొలొమోను రాజు అడిగిండు దేవుడిని. సొలొమోను చేసిన ఈ మనవుని ప్రభువు నాకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చింది. దీర్ఘాయునైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైన అడుగక న్యాయమును గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకాల హృదయం నీకు ఇచ్చుచున్నా. గొప్ప దేవుడు, అద్భుత కార్యుడు సొలొమోను రాజు. అంత పెద్ద ఇదుండి కూడా ఐశ్వర్యము ఏమీ అడగలేదు, కానీ దేవుడిని బుద్ధి వివేకం అడిగింది. మనం ఇంతకుముందు కూడా ఒకరోజు ఒక వాక్యం చెప్తుంది. ఇది 1వ రాజులు 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. దేవుడు సొలొమోను రాజు అంటాడు, అట్లా వేటుంటాడు. కాబట్టి ఆయనకే అంత దయచేసిన దేవుడు మనల్ని ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు? మనం ఎందుకు దేవుడిని అడిగితే సహాయం చేయడు? ప్రతి ఒక్కళ్ళు దేవుడు సహాయం చేస్తాడు. అందరూ ఆయన బిడ్డలో ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు. ఆయన స్వభావాలతో మనం తయారు చేసుకున్నాడు. మనం నడిపించే దేవుడు, మనకు బుద్ధి వివేకం జ్ఞానం దయచేసిన దేవుడు. కాబట్టి మనకి ఇందులో మనం ఏమన్నా చెడు మార్గాల్లో, చెడు ఆలోచనలలో, సైతాన్ శోధనలో పడి వెళుతుంటే మనం దేవుడిని అడగదు, ముమ్మారు క్షమిస్తాడు దేవుడు. ఎన్నిసార్లు పడి లేచిన దేవుడు నేను క్షమిస్తాడు. కానీ దేవుని ఎందుకు రావాలి, దేవుడిని అడగాలి. కానీ చూస్తామంటాడు దేవుడు. మనం ఎన్ని తప్పులు చేసినా మన్నిస్తుంటాడు, మనం గమనిస్తుంటాడు. కానీ మనల్ని చెడు మార్గంలో పోనీయకుండా చూస్తూ ఉంటాడు. కానీ మన తప్పిదాలు మనం తెలుసుకునేటట్టు మనల్ని జ్ఞానోదయం కలిగజేస్తాడు దేవుడు. అలాగనే సొలొమోను రాజులాగా మనం కూడా బుద్ధి వివేక జ్ఞానాన్ని మనం అడుగుదాం. మనకు తినని ఆహారం ఉంటే చాలు. మనకు ఐశ్వర్యం ఆరోగ్యం మనకు అవసరం లేదు. కాబట్టి దేవుడిని మనం వేడుకుందాం. సొలొమోను రాజులాగా బుద్ధి, తెలివి, జ్ఞానాన్ని మనం అడుగుదాం. అలాగే 2వ వాగ్దానంగా యెషయా 66:13 వచనం. నేను మిమ్మల్ని ఆదరించదను. విషయంగా దేవుడిని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనల్ని ఆదరిస్తాడు. దేవుడు మనల్ని ఆయన రెక్కల చాటును భద్రపరచుకుంటాను. ఆయన దూతలు మన చుట్టూ కావడం ఉంచుతాడు. మనం ఎక్కడ ప్రయాణం వెళ్తున్నాం, ఏ ఉద్యోగానికి వెళ్తున్నా, ఏ చదువుల విషయాల్లో వెళ్తున్నా, ఏ కాలేజీలకు వెళ్తున్నా, ఎక్కడ ఏ అవసరతల నిమిత్తమై వెళ్తున్నా, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నా, అలాంటి శోధనలో ఉన్నా కూడా దేవుడు నేను మిమ్మల్ని ఆదరించదను. కాబట్టి దేవుడిని ప్రార్థిద్దాం. ఆ దేవుడు ఎలా ఆదరిస్తాడు? యెరూషలేములో మీరు ఆదరించెదరు. నా సన్నిధిని మొక్కుబళ్ళు సమస్తమును శరీరులు వచ్చెదరు. నా సన్నిధిని మొక్కుటకు సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు దేవుని సన్నిధికి రావాల్సిందే, దేవుణ్ణి మొరపెట్టాల్సిందే, దేవుడిని అడగాల్సిందే. దేవుడిని అడగకుండా ఏ విషయం జరగదు. కాబట్టి దేవుడు యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుతున్నాడు. ఆకాశమును సింహాసనమును భూమిని ఆకాశమును మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నా కోసం మీరు ఏం చేయాల్సిన అది నేను ఏర్పరచుకుంటాను. నేను ఏర్పరచుకొని మీరు ఏం చేయలేదు. ఇప్పుడు మనం ఏదన్నా నాకు ఇల్లు కట్టాలనుకుని దేవుని చిత్తం లేదు, మనం కట్టలేము. దేవుని చిత్తం లేదు, మేము చేయలేము. మనకు ఇప్పుడు ఉద్యోగం కోసం మనం ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ అది దేవుని చిత్తం లేదు, ఉద్యోగం రాదు. మనం ఏ అవసరం నిమిత్తమై కావాలనుకున్నా అది దేవుని చిత్తం అయితేనే ఆ పనులు జరుగుతుంది. దేవుని ఆలోచన లేకుండా మనం ఏమీ చేయలేము. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకును వానినే నేను దృష్టి ఉంచుతున్నాను. ఎవరైతే నలిగిన హృదయాలు
దేవుణ్ణి మొరపెడతారు. ఏ ఆపదలో ఉన్నా ఎలాంటి రకం దేవుడు ఏం చెప్పిండు, ఆరోగ్యం ఉన్నటోళ్ళ కోసం రాలా, అనారోగ్యం ఉన్న వాళ్ళ కోసమే నేను వచ్చిన. కాబట్టి ఎవరైతే చెడు మార్గాల్లో ఉన్నారో వాళ్ళ కోసం నేను వచ్చిన. దేవుణ్ణి ఆల్రెడీ ప్రార్థించి ఇప్పుడు పాస్టర్లు ఉన్నారు, సువార్త సేవకులు ఉన్నారు, వాళ్ళందరి కోసం దేవుడు రావడం లేదు. వాళ్ళు ఆల్రెడీ దేవుని సన్నిధిలోనే ఉంటున్నారు. కాబట్టి మనలాంటి వాళ్ళ కోసం, మనం ఎప్పుడైతే దారి తప్పి వెళ్తున్నామో మనలాంటి వాళ్ళ కోసం దేవుడు ఉన్నాడు. అందుకని దేవుడు మన ప్రతి విషయంలో కూడా దేవుడికి మనం మొదలుపెడదాం. దేవుని మనం అడిగి దేవుని సన్నిధిలో మనం ఉంటూ దేవునికి గడపాలని ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో ఉండండి, దేవుని ప్రార్థించండి. ఉదయకాలం దేవుని ప్రార్థించాలి. మన కుటుంబ విషయాల్లో కూడా సహాయం దేవుని కుప్పగా చేస్తాడని మనం నమ్ముతున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన భూమిని ఆకాశం సర్వలోకంగా ప్రపంచంలో గొప్ప దేవుడు తండ్రి ప్రభు గడిచే రాత్రికాలం సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకొని ఈ ఉదయకాలం ప్రభానైనా మేము ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళే స్థితిలో చూస్తాను చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, అద్భుత కార్యడ, ఆశ్చర్యకార్యడ, మహిళల తండ్రి, సమస్తము ఎదిగిన దేవుడు ప్రభా నాయన, హృదయ రహస్యాలు ఎదిగిన దేవుడివి, మా తలంపుల పుట్టమని పెట్టిన దేవుడు తండ్రి. మా తలంపులు వేరే, నీ తలంపులు వేరే తండ్రి. నీ శ్రేష్టమైన తలంపులు కనుక నీ తలంపుల అనుసారంగా మా కుటుంబాలన్నింటినీ నడిపించండి. ఎవరు ఏ అవసరం నిమిత్తమై ఉదయకాలం నీకు మొరపెట్టుతున్నారు ప్రభావ, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆలోచించి కాపాడండి. నీ కృపలో భద్రపరచుకున్న వాళ్ళ అవసరాలు తీర్చండి ప్రభావం. ఎంతమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు ఆరోగ్యాలు దయచేయండి. ఎంతమంది ఉద్యోగాల నిమిత్తం యవన బిడ్డలు ప్రార్థిస్తున్నారు ఆ బిడ్డలందరికీ ఉద్యోగాలు దయచేయండి. ఎంతమంది యవన బిడ్డలు ప్రభా దూరదేశాలలో ప్రభా ఉద్యోగాల నిమిత్తమై, చదువు నిమిత్తమై ప్రభా బిడ్డలు వెళ్ళి ఉన్నారు. ఆ బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా ప్రభా బిడ్డలకు ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా ప్రభా బిడ్డలందరినీ మీ కాపుదాల్లో భద్రపరచుకోండి. బిడ్డలు ఎలాంటి సైతాన్ శక్తులకు లొంక ప్రభా నాయన నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం బిడ్డలకు దయచేయండి. అలాగనే ప్రభా నాయన నీ వాక్య పరిచయం మధ్య ఎంతమంది వృద్ధాప్యంలో ఉండి నీ వాక్య పరిచయం చేస్తున్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి ప్రభా. మొన్నటి గాలి వాళ్ళు ప్రభా తుఫాను విషయంలో ప్రభా ఎంతమంది అయితే బాధపడుతున్నారు ప్రభా, అన్ని బిడ్డలు ప్రభా ఎంతమంది బాధపడుతున్నారు బిడ్డలందరికీ మీరు సాయం దయచండి. ఎన్ని సంఘాలలో ప్రభానైనా వేదంతో ఉన్నారు అలాంటి బిడ్డలకి ప్రభా మంచిగా సంఘాలు మళ్ళీ ఏర్పరచుకొని ప్రభానైనా బిడ్డలందరినీ వాక్య పరిచయంలో ఉండలాగా ప్రతి కుటుంబాన్ని మీరు పేరు వరుసని దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా మా కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశించండి, నీ కృపలో భద్రపరచండి. మా షాప్ విషయంలో సాయం దయచేయండి. షాపును సక్రమంగా నడిపించుకునే జ్ఞానాన్ని తెలియని ఓపికను మాకు దయచేయండి. అలాగే పొలం విషయంలో కూడా ఎవరైతే ఆటంకపరుస్తున్నారో వారికి మంచి మనసును దయచేసి మా పొలాన్ని మాకు స్వాధీనపరచలాగా మీరు సాయం దయచేయండి. అలాగే ప్రభా నేను పై అధికారులకు కూడా మంచి మనసును దయచేసి దాన్ని సపరేట్ చేయాలని మీరు సాయం దయచేయండి. అలాగే ప్రభా ఇంటి విషయంలో కూడా సాయం దయచేయండి. దాన్ని నిర్మించుకుంటే కూడా మీరేమి ఆర్థికంగా సాయం దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో ఈ ఉదయకాలం సాయంకాలం నీ సన్నిధిలో మా ఇరువురిని భద్రపరచుకోండి. మాకు ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా నీ యొక్క బంగాళదుతులు మా చుట్టూ కావడం ఉంచాలని వేడుకుంటున్నాను. అలాగే ఎంతమంది బిడ్డలు అయిపోయినా ఈ ఉదయకాలాన్ని మొరపెడుతున్నారు, వారి అవసరం నిమిత్తమై వేడుకుంటున్నారు. బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించండి, వారికి కావాల్సిన అవసరం మీరు తోడుకుండా ఆశించి కాపాడండి. అలాగే ప్రభా నాయన ఎవరైతే ప్రభా బిడ్డలు పరిచర్య చేస్తున్నారు ప్రభావాలని బిడ్డలందరినీ మీరు జీవించి ఆశించి కాపాడండి ప్రభా. నీ కృపలో భద్రపరచుకోండి. ఆ బిడ్డలు రాకపోక విషయాల్లో కూడా మీరే తోడుగా ఉండి కాపాడగలని ప్రభా నాయన ఈ ఉదయకాలం సాయంకాలం సంధ్యలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకొని యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు జీవించి ఆశించండి. సక్రమంగా నిర్వర్తించిన జ్ఞానాన్ని తెలివిని మీరు మాకు ప్రసాదించండి. ఇదిగో సొలొమోను రాజు అడిగినట్టు ప్రభా నాయన ఐశ్వర్యం కానీ వెండి బంగారాలు అడగకుండా ప్రభా బుద్ధి జ్ఞానాన్ని అడిగినంత విధంగా ప్రభా మాకు కూడా మంచి తెలివిని జ్ఞానాన్ని బుద్ధిని మీరు మాకు దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీరు పేరు వస్తుంది ఇచ్చి ఆశించి కాపాడండి. ఇదిగో నీ చిత్తమై ఉంటే నీ వాక్య పరిచయం మమ్మల్ని వాడుకోండి. అలాగే కుటుంబంలో వృద్ధులు సమస్యలు లేకుండా కాపాడగలని ఉదయకాలం సాయంకాలం వరకు మమ్మల్ని ఇరువుని ప్రభావం సన్నిధిలో భద్రపరచుకొని ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ కాపుదల్లో భద్రపరచుకోగలని, మాకు ఎలాంటి సమస్య లేకుండా కాపాడగలని మా ప్రభుత్వం కుమారుడైన ప్రేస్కిస్పెట్టి వేడుకుంటున్నాం. అలాగే ప్రభా నాయన నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోండి. ప్రతి ఒక్కరిని ప్రభా నాయన 30 60 100 దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు తెలియజేసుకుంటాం. మా తరఫున మా కుటుంబం తరఫున మీ అందరికీ నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మేము ఇంకా కొన్ని కార్యాలు చేయాలని అనుకుంటున్నాం. నిశ్చితమై ఉంటే ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటున్నాం. ఈ 2 వాగ్దానాలు ఎత్తి పట్టుకొని ఈరోజంతా మీరు ప్రార్థనలో ఉండండి. ప్రతి కుటుంబాన్ని దేవుడు 30 100 దీవిస్తారని ఆశీర్వదిస్తూ ఆమేన్.